नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय काग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदा नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। नमस्ते
नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। नमस्ते अस्मन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। शिवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా నెల్లూరు జిల్లా సంఘం శ్రీ రాజరాజేశ్వరి సమేత కాశీశ్వర స్వామి జ్ఞానపీఠంలో ధ్యాన యజ్ఞం జరుగుతూ ఉంది. అదేవిధంగా బాహ్యంగా కూడా ఆజ్య హోమం. అంటే ఋషులు యజ్ఞాలు ఎందుకు కనుక్కున్నారంటే బాహ్యంగా ఈ యొక్క ప్రజలందరూ బాహ్య యజ్ఞం వలన యజ్ఞం కాడ కూర్చుంటే ఆ అగ్ని కణాలన్నీ కూడా శరీరంలోకి చొచ్చుకొని పోతాయి. శరీరంలో వాతపిత్త శ్లేషాలు తగ్గుతాయి. అగ్నిదేవుని యొక్క కణాలు శరీరంలో పోతే తేజస్సు వస్తుంది. మనం సంకల్పం ఆ అగ్నిదేవుడికి ఏదైతే సమర్పిస్తానో అగ్నిదేవుడు తీసుకొని ఆ ఎసెన్స్ పంచభూతాల్లో పైకి పంపించి ఓజోన్ పరకు పోతుంది. పంచభూతాలలోనే బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు, సదాశివుడు, మహేశ్వరుడు సకల దేవతలంతా కూడా ఈ పంచభూతాలలోనే ఇమిడి ఉండరు. అందుకని బాహ్య యజ్ఞంలో మనం దేవతలకు ఏదైనా సమర్పిస్తే ఆ యజ్ఞదేవుడు అది తీసుకొని వాళ్ళకి పోస్ట్ మ్యాన్ లాగా అందిస్తాడని, మన కోరికలు నెరవేరుతాయని. దాంట్లో కూడా ఆ తేజస్సు అగ్నికాడ కూర్చుంటే రోజు 1 గంట ఆత్మజ్ఞానం కలగద్ది, మంచి వాక్శుద్ధి వస్తుంది, అగ్నిదేవుడు నిన్ను రక్షిస్తాడని ఈ నిత్య అగ్నిహోత్రం అనేది ఉంటుంది. కుటుంబీకులు కూడా చేసుకుంటారు. ఇది బాహ్యయజ్ఞం. బాహ్యయజ్ఞంలో వేసింది పంచభూతాలకు చెందుతుంది. మనం ఇక్కడ పంచభూతాలు ఉన్నాయి శరీరంలో. ఈ పంచభూతాలకి మనం తిన్నది 7 అగ్ని ఉంది. ఇది ఒక యజ్ఞగుండం. దీంట్లో వేసిందంతా ఇక్కడ భస్మం అయ్యి శరీరం అంతా పోతుంది. ఈ పంచభూతాలంతా వ్యాప్తి. ఇది అన్నమయ కోశం అంటారు. కింద 3 చక్రాలు, మణిపూరకం, స్వాధిష్టానం, మూలాధారం, అన్నమయ కోశం. ఈ అన్నమయ కోశంలో వేసింది ఈ పంచభూతాలకు చెందుతుంది. మనం తిన్నది లోపల 2 రకాల యజ్ఞాలు ఉంది, బాహ్య యజ్ఞం, అంతర్యజ్ఞం. ఈ మూలాధారానికి ప్రాణాయామం చేస్తే అగ్ని పెరుగుతుంది. మణిపూరకానికి ప్రాణాయామం చేస్తే ఇంకా అగ్ని ఎక్కువ పెరుగుతుంది, రవిబలం పెరుగుతుంది. అందుకని బాహ్యయజ్ఞం, అంతర్యజ్ఞం 2 ఉన్నాయి. ఏం తెలియని వాళ్ళు బాహ్యయజ్ఞం చేసుకోవచ్చు. తెలిసిన వాళ్ళు పరమ సాత్విహారాన్ని తీసుకొని మనం లోపల అంతర్యజ్ఞం చేయాలి. అంటే ఇప్పుడు ఈ దేవతాతత్వం ఏమిటి అని అంటే 2 ఉన్నాయి. బ్రహ్మాండంలో యజ్ఞం ఉంది, దేవతలు ఉన్నారు, బ్రహ్మాండ దేవతలు విగ్రహ రూపంలో మనం పూజించుకుంటున్నాం. ఆ దేవతలంతా మన లోపల సూక్ష్మంగా అందరు ఉన్నారు లోపల.
ధ్యానం చేస్తే కానీ మనకి ప్రాణాయామం చేస్తే కానీ ఆ లోపల ఉండే దేవతలు వికసనం చెందరు. లోపల వెలుగు పెరిగే కొంది దేవతా తత్వం పెరిగిపోతుంది మన లోపల. లోపల చీకటి ఉండేంతసేపు ఏం రాదు. అందువల్ల ధ్యానం వల్ల ప్రాణాయామం వల్ల మనలో ప్రకాశం పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ గణపతి ఉన్నారు, మహాగణపతి. అందరూ బాహ్యంగా ప్రతి తల్లి తినే వరి అన్నమే పిండము. ఆమె పార్వతీదేవి కూడా ఒక సునిపిండిని బొమ్మను చేసి ప్రాణం పోసి బయట కూర్చోబెట్టింది గణపతిని అని చెప్తారు. అయితే ఆయన తల్లి దగ్గరికి పోనీలా, ఈశ్వరుడు వస్తే వాకిలిగా అడ్డం నిలబడి పోనివ్వడు. అందువల్ల ఆయన ఆ తల తీసేశాడు. అంటే ఏనుగు తల పెట్టారు. ఏనుగు తల అంటే తొండం ఉంటుంది, అంటే శ్వాస. ఉత్తరం ఫేసింగ్ ఏనుగు అంటే మోక్షగామి. ఉత్తరం అంటే పైకి పోయేది, ధ్యానంలో మోక్షగామి. అంటే ధ్యానం చేస్తుండే ఏనుగు తల అంటే శ్వాస పైగా ఆడియటమే మనం, ఉత్తరం మళ్ళీ ఉండే ఏనుగు. ఇప్పుడు ఈ విధంగా ప్రతి తల్లి కూడా వరికూడి తిని పిండోత్పత్తి చేసి బిడ్డను కంటుంది. ప్రతి స్త్రీ కూడా పార్వతీదేవి. అందువల్ల ఇక్కడ మనకి ఆ రోజుల్లో కృతయుగంలో ఈ యొక్క గణపతిని ఫస్ట్ పార్వతీదేవి పుట్టించి ఆ ఏనుగు తల పెట్టడం అంటే ప్రాణాయామం చేయటం. ఇక్కడ ఏముంది స్వామి దగ్గర? తొండము ఏకదంతము తూరపు బొజ్జయు వామహస్తమను. తొండం అంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సుదీర్ఘంగా లోపలికి తీసుకొని సుదీర్ఘంగా బయటకు వదిలేదే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. ఇక్కడ ఎడం ముక్కు ఉంది. తొండము ఏకదంతము అంటే ఒక దంతం ఉంది ఎడం పక్క, కుడి పక్క ఇరిసేసి ఉంటుంది. అంటే చంద్రస్వరంలో శ్వాసను మూలాధారాన్ని తీసుకొని మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, ఈ మూడు మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం గణపతి. ఈ గణపతి మనం ప్రాణాయామం చేసినప్పుడు ప్రతి ఒక్కరు గణపతి స్థితికి వస్తారు. మొదట ఈయన గాలి పీల్చినప్పుడు బొజ్జ ముందుకు వస్తుంది. కానీ తూరపు బొజ్జ అంటే ప్రాణాయామం చేస్తే ముందుకు వస్తుంది, తిండి తిని కాదు. వాళ్ళు దేవతలకు అంతా అర్థాలు ఉంటాయి. ఆయన పెద్ద బొజ్జ పెట్టిండంటే శ్వాస బాగా తీసుకొని వదిలేవాళ్ళే దేవతలు, ఋషులు, యోగులు అంతా. ప్రాణాయామంలోనే శక్తి ఉంది, ధ్యానంలోనే మహిమ ఉంది. ఈ రెండు కలిపి చేస్తే సంపూర్ణమైన విజయవంతంగా చెందుతాడు ప్రతి మానవుడు, దైవత్వాన్ని పొందుతాడు. ఇప్పుడు ఇక్కడ తొండము అంటే ఈ శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, శ్వాస మీద ధ్యాస, సోహంభావం. తొండము ఏకదంతము చంద్రస్వరం లాక్కొని వదిలేది. తూరపు బొజ్జయో వామహస్తమను. వామహస్తం అంటే ఈ శ్వాస ఎడం ముక్కులో శ్వాసనే వామహస్తమను, చంద్రస్వరం ఆడిచ్చేది మూలాధారానికి. ఉచ్చం చంద్రుడు మూలాధారానికి, స్వాధిష్టానం, మణిపురానికి చంద్రస్వరం ఆడిస్తే ఉచ్చం. మూలాధారంలో పార్వతీదేవి ఉంది. ఆమె మూలాధారంలో ఏ విధంగా కుండలిని శక్తిగా ఉంది కాబట్టి ఆయన గణపతి అమ్మ కుమారుడు, అంటే పార్వతీదేవి పుత్రుడు గణపతి. ఈ విధంగా తొండము ఏకదంతము తూరపు బొజ్జే వామహస్తం, మెండుగుమరోయ గజ్జలు. ఈ ఎడం స్వరం లాగి వదులుతూ ఉంటే మెండుగుమరోయ గజ్జలు నాదాలు వినపడతాయి. చంద్రస్వరం వల్ల దశవిధ నాదాలు వినపడతాయి. అందుకని దాంట్లో గజ్జల సౌండు, మెండుగుమరోయ గజ్జలు, మెల్లని చూపులు, మందహాసమని. ధ్యానం చేసే వాళ్ళకి ముందు నాదాలు వినపడతాయి. అంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను పట్టుకోవాలి మొదట. అందువల్ల ఇది విష్ణుతత్వాన్ని పట్టుకున్నట్టు. మనం శ్వాసను పట్టుకుంటే విష్ణుతత్వాన్ని ఉపాసించినట్టు, లక్ష్మీనారాయణను ఉపాసించినట్టు శ్వాస చేస్తే. అంటే ఈయన ఆ విధంగా మెండుగమరోయ గజ్జలు, మెల్లని చూపులు, మందహాసం, నాదాలింటా కళ్ళు మూసుకొని ఆజ్ఞాచక్రంలో నవ్వుకుంటా మందహాసంతో ఉంటాడు. అది మందహాసం. తర్వాత ఇక్కడ మెండుగమరోయ గజ్జలు, మెల్లని చూపులు, మందహాసమన్, కొండక గుజ్జు రూపమున, పెద్ద కొండని అద్దంలో చూసినట్టు విశ్వమంతా వ్యాపించండి ఈశ్వరుణ్ణి. ఆయన పరబ్రహ్మ స్వరూపంలో పరమాణువుల రూపంలో విశ్వమంతా వ్యాపించిండి ఆయన్ని. ఆజ్ఞాచక్రంలో చిన్న ఒక సూర్యుడంతా మనం ఇక్కడ రూపాయి బిళ్ళంతా జ్యోతిని ఇక్కడ చూస్తాం మనం. అంటే కొండక గుజ్జు రూపమున, కొండంత దేవుణ్ణి చిన్న అద్దంలో మనం, అంటే ఆజ్ఞాచక్రంలో చిన్న రూపాయి బిళ్ళంతా జ్యోతి స్వరూపంలో చూస్తున్నాం. ఆయన అంతా పరబ్రహ్మ విశ్వమంతా వ్యాపించాడు.
అందువల్ల ఇక్కడికి వచ్చేటప్పటికి చిన్నదిగా కనిపిస్తుంది. కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెళ్ళను జయుడు ఓయి మహాగణాధిప నిన్ను చేరి మురొక్కెదను. అలాంటి ఈ జ్యోతిని దర్శించి ఆయన శ్వాస వల్ల జ్యోతి దర్శనం అయ్యి జ్యోతిని చూస్తూ నాదాలిని ఆయన్ని నేను చేరి మురొక్కెదను, నీకు మొక్కుతున్నానయ్యా అని. అది గణపతి తత్వం. అందరూ ఎవరు ధ్యానం చేస్తారో ప్రాణాయామం చేస్తారో చంద్రస్వరం మూలాధారానికి, వాళ్ళందరూ మొదట గణపతి అవుతారు. ప్రతి ఒక్కరూ గణపతి తత్వానికి రావాల్సిందే మొదట. తర్వాత తల్లి ఎవరు? అందరికీ తల్లి పార్వతీదేవి. ఈ భూమి మీద ఉండే జీవరాశికి తండ్రి ఈశ్వరుడే. మనం అంతా జీవరాశి, శివపార్వతుల సంతానమే. ఎన్ని తరాలైనా మనమంతా మళ్ళీ మన కొడుకులు వాళ్ళ సంతానమే. మన మనవాళ్ళు, ముని మనవాళ్ళు అంతా ప్రతి ఒక్కరు భూమి మీద ఉండే ప్రతి జీవరాశి శివపార్వతులే. వాళ్ళ వల్ల మనం ఉత్పత్తి అయినాం కాబట్టి ఇది మనకి వచ్చింది. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. సేనయ్య 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 ఆడబోదాం సుబ్రహ్మణ్యం. ఓం నమశివాయ నమః. మనం ఇప్పుడు నెల్లూరు జిల్లా సంఘం రాజరాజపీఠం నుంచి మనం ఈ యొక్క దైవతత్వం ధ్యానానికి సంబంధించినటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నాం. మనం శివపుత్రుడు సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలో ఉన్నాం. అంటే మనం ఆజ్ఞాచక్రంలో ధ్యానం చేస్తే ఈ సూర్య స్వరంతో ఇక్కడ కానీ కుడిముక్కులో లాక్కొని కుడిముక్కులోనే వదిలితే ఆజ్ఞాచక్రంలో ఇక్కడ జ్యోతి వస్తుంది. అదే సుబ్రహ్మణ్య స్వామి. అయితే మూలాధారంలో ప్రాణాయామం చేసినా కూడా మూలాధారంలో అగ్ని పుడుతుంది. ఈ అగ్ని ఒక్కొక్క చక్రం దాటుకుంటూ ఇక్కడికి 5 చక్రాలు మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహతం వచ్చి ఏడకి వచ్చేటప్పటికి 6వ చక్రం షణ్ముఖుడు. అంటే షణ్ముఖుడు అంటే 6 చక్రాలు, 6 కృత్తికలు అంట. కృత్తికలు ఆయన్ని పోషించినాయి అంట, పెంచినాయి అంట. అంటే మూలాధారంలో ప్రకాశం వస్తుంది జ్యోతి, స్వాధిష్టానంలో ప్రకాశం రావాలి జ్యోతి, మణిపూరకంలో ప్రకాశం జ్యోతి, ఇట్లా అనాహతం, విశుద్ధం, ఆజ్ఞాలో ప్రకాశం వస్తే ఆ చక్రాలు యాక్టివేషన్ అయితే ఇక్కడ దాకా ఆజ్ఞా చక్రంలో సుబ్రహ్మణ్య స్వామి. ఇక్కడ శివుడు ఉంటాడు కాబట్టి శివపుత్రుడు ఆయన వీర్యాన్ని అగ్నిలో వేస్తే సుబ్రహ్మణ్య స్వామి పుట్టాడని చెప్తారు. అంటే మనం తిన్న అన్నం ఏడ ఎసెన్స్గా మారి మూలాధారం అనే అగ్నిగుండం ఉంటుంది. మూలాధారంలో మనకి ప్రాణాయామం చేసినప్పుడు అనులోమ అగ్ని పుడుతుంది. ఈ తిన్న అన్నం ఎసెన్స్ అంతా మూలాధార చక్రంలో పోయి ఆవిరయ్యి ఆ యొక్క తేజస్సు అగ్నిలో పడినప్పుడు ఆ వెలుగు ప్రకాశం ఇక్కడే సుషుమ్నాడిలోనే ఏడకు వచ్చినప్పుడు 6 చక్రాలలో వ్యాప్తి చెందితే సుషుమ్నాడి యొక్క ప్రకాశం మనకి సుబ్రహ్మణ్య స్వామి స్థితికి ప్రతి సాధకుడు వస్తాడు. ధ్యానం చేసే ప్రతి ఒక్కరూ ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం ధ్యానం చేసే వ్యక్తి జ్యోతి వచ్చినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి స్థితి. ఇక్కడ ప్రకాశం వచ్చిందనుకో శిఖాచక్రానికి, అప్పుడు అది మకర జ్యోతి. బయట ఎట్లా మనం అనుకుంటున్నాం అదే మనకి శిఖాచక్రం వస్తుంది. ఈ విధంగా మన లోపల ఏదైతే ఉందో ఈ ప్రకాశం ఏదైతే వెలుగు ఉందో అది అన్ని చక్రాలు 6 చక్రాలకి వ్యాప్తి చెందినప్పుడు మనకి జ్యోతి వస్తుంది. ఆ జ్యోతి సుబ్రహ్మణ్య స్వామి. ఈయన కుడికి ఈ చేతిలో ఇదే ఎన్నుపూస, ఇది ఆజ్ఞాచక్రంలో ప్రకాశమే ఈ జ్యోతి. ఈయన అది బరిసిలాగా పెట్టుకున్నారు, అది ఒక జ్యోతి. ఇది జ్యోతి అంటే ఆజ్ఞాచక్రంలో ఉండే ప్రకాశమే ఆ జ్యోతి, అదే జ్ఞానం. అందువల్ల మనం ఎవరైనా ధ్యానం చేస్తే, ఎవరైనా శ్వాసని మూలాధారానికి 2 స్వరాలు ఆడిస్తే మూలాధారంలో అగ్ని పుట్టి అన్ని చక్రాలు ఏడుకు వచ్చినప్పుడు మన లోపల సుబ్రహ్మణ్య స్వామి స్థితి వస్తుంది. మనం ఈయనలాగా ఈ హృదయకామలో కంఠం ఇది ప్రాణాయామం చేసినప్పుడు ఈ 3 చక్రాలు ఆత్మతత్వానికి చెందినవి. అందుకని ఈయన జ్ఞానేంద్రియాలకు అధిపతి, గణపతి కర్మేంద్రియాలకి మూలాధారంలో ఉంటాడు కాబట్టి కాళ్ళు, చేతులు, గుదస్థానం, లింగం
స్వాధిష్టాన చక్రం గణపతి. ఇక్కడ వచ్చి జ్ఞానేంద్రియాలకి అధిపతి, దేవతలకి ఈయన నాయకుడిగా పెట్టారు, సైన్యాధ్యక్షుడిగా సుబ్రహ్మణ్య స్వామి. ఎవరు ధ్యానం చేస్తే ఎవరైతే జ్ఞానం పొందుతారో వాళ్ళందరూ కూడా ఈ ధ్యానం చేసి జ్ఞానం పొందిన వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామితో సమానమే. ఇది ఆకాశం, వాయువు, కంఠం ఆకాశం, పరాకాశం, ఈ మొత్తం కూడా బాహ్యంగా ఉండేవి, లోపల ఉండేవి కావు. బాహ్యంగా ఆయన నెమ్మలిది ఎందుకు ఇచ్చారు? ఆయన ఈ 3 చక్రాలు కాబట్టి, వాయువు, ఆకాశం, పరాకాశం కాబట్టి ఆయన నెమ్మల మీద ఆకాశంలో. ఎలుక ఏడ ఉంటుంది? భూమిలో ఉంటుంది, భూమిలో తాంకొని ఉంటుంది ఎలుక, అన్నీ తింటుంది ఎలుక. అందుకని గణపతికి మూలాధార చక్రం, స్వాధిష్టానం, మణిపూరకం, భూతత్వం ఈ 3 చక్రాలు, ఈ ఆత్మతత్వం ఈ 3 చక్రాలు. అదే ఇక్కడ ధ్యానం చేస్తే మనం సుబ్రహ్మణ్య స్వామి స్థితికి పోతాం, ఆ శివపార్వతులు పుత్రులు అవుతాం. ఇక్కడ ఈశ్వరుడు ఉంటాడు కైలాసం, మనం కూడా ఈశ్వరుడి దగ్గరగా ఉంటే కైలాసవాసి అంటారు. అదే ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలా, ప్రాణాయామం కూడా చేయాలా. ఈ ప్రాణాయామంలో ఒక ప్రకాశం వెలుగు వచ్చి అదే మనల్ని ఉద్ధరిస్తుంది. నువ్వు కైలాసవాసి అయిపోతావు ధ్యానం చేస్తే. ప్రతి ధ్యానం చేసే ప్రతి గంట కైలాసవాసే. ప్రతిరోజు శివరాత్రి, ఒక శివరాత్రి కాదు, ధ్యానం చేసే ప్రతి గంట ప్రతిరోజు కూడా నువ్వు ఈ కైలాసంలో ఉన్నట్టే. కైలాసంలో ఉన్నాయనికి శివరాత్రి ఏంది, మామూలు రోజులేంది? కైలాసంలో ఉన్నాయన ఎప్పుడూ పరమాత్మే. అందుకని ధ్యానం చేసే వ్యక్తి పరమాత్మతో పరమేశ్వరుడు అవుతాడు. శరీరంలో దేవుడు జీవుడు ఉన్నాడు. బయట స్వామిని పూజిస్తే ఆ శివపార్వతులు సుబ్రహ్మణ్య స్వామిని, గణపతిని దక్షిణాదికి పంపించారు. దక్షిణాదిలో అంతా దైవత్వాన్ని పెంపొందించి అందరికి ధ్యానం, జ్ఞానం, యోగం నేర్పించి అంతా రాక్షసుని సంహరించి ఇది చేయమనే పంపించారు. దక్షిణాది రాష్ట్రాల్లో అంతా వీళ్ళు ఉంటారు, గణపతి సుబ్రహ్మణ్య స్వామి. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఓం శ్రీ రాజరాజదేవి నమః. నెల్లూరు జిల్లా సంఘం శ్రీ రాజరాజేశ్వరిపీఠంలో ఈరోజు శివరాత్రి సందర్భంగా మనం ధ్యానయజ్ఞం పెట్టాం. అఖండ శివ మహాధ్యానాన్ని పెట్టాం. పిఎంసి మాస్టర్లు అందరూ వచ్చి ధ్యానం చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ వశిష్ఠ మహర్షిని గురించి తెలుసుకుంటాం. వశిష్ఠ మహర్షి వీళ్ళంతా కూడా మొట్టమొదట ఒక అండాన్ని 2గా కట్ చేసి 2 కుండల్లో పెట్టారు. ఒకరు వశిష్ఠులు, ఒకరు అగస్త్య మహర్షి. ఒక అండాన్ని 2గా కట్ చేసి 2 కుండల్లో పెట్టారు. కుండలో అప్పుడు టెస్ట్ బేబీగా స్వామి వచ్చారు. అందువల్ల మనం ఏం చేస్తున్నామంటే అక్కడి నుంచి టెస్ట్ బేబీ ఉంది. మీరు చూస్తే గమనిస్తే ఇద్దరు మహాయోగులు, గొప్ప మన భారతదేశంలో ఆధ్యాత్మికంలో అగ్రగణ్యులు. స్వామి అగస్త్య మహర్షి హయగ్రీవుని యొక్క శిష్యుడు. ఇక్కడ మనకి ఈ వశిష్ఠ మహర్షి శ్రీరాముడికి 12 ఏళ్ళు ఆయన ధ్యానం, ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని తెలిపాడు ఈయన రాముడికి. విశ్వామిత్రుడు ప్రాక్టికల్ నేర్పించాడు, స్వరం, ధనుర్విద్యను నేర్పించాడు. ఇది అందువల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ యొక్క స్వామివారు ఈయన పుస్తకం, జ్ఞానం, అభయం ఇస్తాడు. అభయం ఎవరు ఇస్తారు? దైవశక్తి ఉన్నోళ్ళే ఇస్తారు, ఈశ్వరత్వం పొందిన వాళ్ళు ఇస్తారు. ఎప్పుడు వాళ్ళు శ్వాస మీద ధ్యానం చేసి వాళ్ళు దివ్యమైనటువంటి జ్ఞానాన్ని పొంది, దివ్యమైన శక్తులు పొంది, వాళ్ళు రాముడికి గురువుగా, రాముని యొక్క వంశానికి గురువుగా వశిష్ఠ మహర్షి మొత్తం కూడా సలహాలు ఇస్తూ రామరాజ్యాన్ని నడిపారు. ఈయన రాముడి పట్టాభిషేకానికి వశిష్ఠ మహర్షి లగ్నం పెడితే ఆయన పాదుకులు రాజ్యాన్ని వెళ్ళినాయి 14 ఏళ్ళు. అంటే రాక్షస సంహారం కోసం రాముడు అరణ్యానికి పోయారు. అది కారణం ఉంది, కారణ జన్ములు కాబట్టి. అంత గొప్ప రాముడు పాదుకులే ఏలినాయి రాజ్యాన్ని. అంటే వశిష్ఠ మహర్షి ఆత్మజ్ఞానం
యోగ వాసిష్టం ఉంది. యోగ వాసిష్టం అంతా యోగం అంటే ధ్యానం, ప్రాణాయామం, ఇదే యోగ వాసిష్టం. ఈయన అద్భుతమైన జ్ఞానంతో ప్రపంచంలో అందరికి కూడా ఈయన యొక్క విద్య అందరికీ ప్రసారం అయింది. ఈ ఈ ధ్యాన యోగ విద్యలో ఆత్మజ్ఞాన విద్యని ప్రధానంగా ఆత్మ చక్రాలు ఎన్ని మొత్తం ఎంతో రహస్యాలన్నీ కూడా వశిష్ఠ మహర్షి ఇచ్చారు. ఎప్పుడు నిత్యాగ్నిహోత్రం వశిష్ఠులు ఎంతమందినో తీర్చిదిద్దారు శిష్యులు. దాంట్లో రాముడు అని ఆయన ఆ శ్రీమన్నారాయణ రాముడిగా పుట్టి మనకి ఇచ్చేశారు. ఈ విధంగా వశిష్ఠ మహర్షి యొక్క గొప్పతనం. ఓం నమ శివాయ. ఓం వశిష్ఠ మహర్షిభ్యో నమః. మనం ఇప్పుడు శివరాత్రి సందర్భంగా మనం జ్ఞానాన్ని అందిస్తున్నాం. లైవ్ పిఎంసి లైవ్ పిఎంసి ట్రస్ట్కి పిఎస్ఎస్ఎం మీడియా లైవ్ మాస్టర్లందరికీ కూడా మనం ధన్యవాదాలు చెప్పాలా. వాళ్ళు అహర్నిశలో అందరూ కెమెరామ్యాన్స్ కాడి నుంచి అందరూ అక్కడ షూటింగ్ చేసేవాళ్ళు కానీ ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు కానీ వీళ్ళంతా జ్ఞాన సంపన్నులు. వాళ్ళు కోఆర్డినేట్తో ఎంతో లక్షల మందికి జ్ఞానదానం చేస్తున్నారు, జ్ఞానాన్ని అందిస్తున్నారు. వాళ్ళు జీతం కోసం పనిచేయరు. ఆ జీతం అనేది కాదు ముఖ్యం. వాళ్ళు అద్భుతమైన జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని ప్రజలకు అందిస్తున్నారు అంటే అది చాలా గొప్ప విషయం. వాళ్ళకి మనమంతా ఈ వీక్షించే పిఎంసి వీక్షించే వాళ్ళందరికీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఇవాళ మహాశివరాత్రి రాజరాజేశ్వరిపీఠం నెల్లూరు జిల్లా సంఘంలో మనం ఉన్నాము. ఇక్కడ హయగ్రీవ మహర్షి ఈయన గురించి తెలుసుకోవాలి మనం. ఈయన శ్వాస విద్య, శ్వాస మీద ధ్యాస, సోహం భావం. అంటే ఇదంతా ఎట్లా ఉందంటే ఈ సోహం భావం అనేది మొదటి నుంచి కృతయుగం నుంచి సోహం భావమే శ్వాస మీద ధ్యాస. సోహం భావం, సోహం భావం అనేది శ్వాస విద్య. అంటే ఇది హయగ్రీవునికి గుర్రం ముఖం ఎందుకు వచ్చింది అనేది తెలుసుకోవాలి. భారతదేశంలో శ్రీ విద్య అగ్రగణ్యులు, శ్రీ విద్యోపాసకుల్లో అగ్రగణ్యులు, శ్వాస మీద ధ్యాసలో అగ్రగణ్యులు ఎవరే అంటే హయగ్రీవ మహర్షి, అగస్త్య మహర్షి. ఈయన శిష్యుడు, ప్రధాన శిష్యుడు. వీళ్ళిద్దరూ భారతదేశంలో శ్రీ విద్యోపాసకులు, శ్వాస మీద ధ్యాస, సోహం భావంలో, ధ్యానంలో అగ్రగణ్యులు. లలితా సహస్రనామాన్ని బోధించింది స్వామి హయగ్రీవ మహర్షి. ఎంతమందో ఋషులు, యోగులకి ఈ హయగ్రీవ మహర్షి యొక్క రహస్యాన్ని తెలియజేశారు. స్వామి తల గుర్రం తల అంటే ఏంటంటే అప్పట్లో ఆ యుగంలో హయాననుడు అనే రాక్షసుడు, హయం అంటే గుర్రం, రాక్షసుడు అంటే వాడు ఇష్టం వచ్చినట్టు వాడు మనసు వేగంగా బయట కోరికలతో వ్యామోహాలతో వేగంగా మనసు బరిగిచ్చేవాళ్ళు వాడు ఆ రాక్షసుడు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎవరికైతే ఈ మనసు వేగంగా కోరికలు ఎమ్మడ, వ్యసనాలు, ఇటు ఇంద్రియ సుఖాలు ఎమ్మడ పరిగిస్తుందో వాళ్ళంతా హయగ్రీవ రాక్షసుడే, హయాననుడైన రాక్షసులే. ఎవరైతే బయట కోరికలు వ్యామోహాలతో తలడిడిపోయే వాళ్ళందరూ కూడా ఆ విధంగా. ఈ హయగ్రీవులు అప్పుడు శ్రీ మహావిష్ణువు వాడిని జయించాలని యుద్ధం చేసి అలిసిపోయి పండుకుంటాడు. అప్పుడు ఆయన దేవతల్ని ప్రార్థన చేస్తారు. ఋషులు అంతా విష్ణువుని, ఈశ్వరుని ప్రార్థన చేస్తారు ఋషులు, దేవతలు. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే మీరు ఆయన నిద్ర లేపండి అంటారు. నిద్ర లేయటానికి ఒక భ్రమరగాన్ని ఆయన చుట్టూ తిప్పుతారు. చెవుకాడ గుయ్యని సౌండ్ చేస్తారు. అంటే భజనలు చేయటం అనమాట. అప్పుడు ఆ తంతిని కొరికేస్తారు. అంటే ఆ తంతిని కొరికేస్తే ఆ తంతి ధనస్సు పెట్టి అలిసిపోయి పండుకొని ఉంటే యుద్ధం చేసి రాక్షసుడితో. అంటే ఈ మనసు కోరికల్లో పరిగెత్తి అలిసిపోద్ది మనసు. అదే అయాననుడే రాక్షసుడు. ప్రతి ఒక్కరిలో అయానను రాక్షసుడు. ప్రతి ఒక్కరిలో శ్వాసే విష్ణు. ఈ శ్వాస అలిసిపోతుంది ఆ మనసు కోరికలు వ్యామోహాలు తీర్చలేక. అందువల్ల ఇక్కడ ఆ తంతి మెడకు చుట్టుకొని ఈ విష్ణువు తల ఎగిరిపోవటం, దాన్ని ఎతికి తేవడానికి వీలు కాకపోతే అప్పుడు అయ్యా మీరు అమ్మవారిని యజ్ఞం చేయండి అంటారు. ఒక యజ్ఞం చేసి మాంసం అంతా వేస్తారు. ధ్యానం చేస్తే ఆకలి తగ్గద్ది. ఆకలి తగ్గినప్పుడు ప్రాణాయామం చేస్తే అగ్ని పుట్టద్ది. ఇక్కడ అగ్ని పుట్టినప్పుడు శరీరం కండలు కరిగిపోతాయి. ఆ కండలు కరిగిపోవడమే యజ్ఞం. బయట యజ్ఞం వాళ్ళు దేవతలు, మన ఆత్మే యజ్ఞం చేసేది. దేవత మన ఆత్మే దేవతలు. అందువల్ల అటు యజ్ఞం చేసినప్పుడు అగ్ని పుట్టి
పైకి వచ్చింది జ్యోతి అడకి, అదే అమ్మని రాజరాజేశ్వరి. అప్పుడు అమ్మ ఏం చేయాలంటే గుర్రం తల పెట్టండి అతనికి, ఆ విష్ణువుకి, అతను యుద్ధం చేస్తాడు అంటాడు. అప్పుడు వీళ్ళు ఒక గుర్రం, ఉత్తరం మల్లుకొండ గుర్రం తల తెచ్చి ఈయనకి పెట్టి ఆయన్ని లేపి యుద్ధం చేపిస్తే హయాలని రాక్షసుడు అప్పుడు చనిపోతాడు. అంటే గుర్రం తల అంటే దాని కళ్ళకు గంతలు కడతారు, ముందుకే పోతుంది. అంటే శ్వాసనే పట్టుకుంటే పక్క చూపు ఉండదు, శ్వాస మీదే ధ్యాస పెడితే పక్క చూపు ఉండదు. అదే హయగ్రీవుడు అంటే. గుర్రం ముందుకే పరిగెస్తుంది, పక్కకు చూడదు. దానికి పక్కన ఇవి పెట్టి ఉంటారు, కళ్ళెం ఉంటుంది, సైడు గంతలు పెడతారు. అది తీసేస్తే పక్కన మగ గుర్రం కనపడితే ఆడగుర్రం మగ గుర్రం లాగేస్తుంది, సైడ్ వెళ్ళిపోద్ది. అందుకని ఈ కంతలు పెట్టేస్తే అద్భుతం. అందుకని శ్వాస మీద ధ్యాసే ఎప్పుడు కిందకి పైకి గురువు ఇచ్చాడు. ఆ గురువు ఏది మంత్రం ఇచ్చాడో శ్వాస మీద ధ్యాస, సోహంభావం అదే చేస్తుంటే నువ్వు ఇంకా పక్కకు పోకుండా ఎన్నుపోసలో అని ఆడిస్తే అది ధనుర్విద్య అంటారు. ఇది విశ్వామిత్రుడు చేశారు. అట్లే వీళ్ళు ఈ యొక్క గొప్ప హయగ్రీవుడు అని ఆయన కూడా చేశారు. అందువల్ల ఈయన ఆయన్ని జయించేశాడు, శ్వాస మీద ధ్యాసతో ఇంద్రియాలన్నీ జయించేశాడు, కోరికలు జయించేశాడు. ఇంద్రియాలన్నీ జయించాడు కాబట్టి ఈయన మహర్షి అయిపోయాడు. ఈయన ముఖం అంతా తెల్లంగా ఉంటుందంట, కాంతి. ఒకసారి ఈ అగస్త్య మహర్షి దిగులుగా ఉన్నాడంట. ఏమండి దిగులుగా ఉన్నారు, దుఃఖంగా, మీరు హయగ్రీవ మహర్షి కాడికి పోతే మీ సంశయం తీరొద్దని చెప్తున్నాను. ఎవరు? లోపముద్ర అమ్మవారు. అప్పుడు హయగ్రీవ మహర్షి కాడికి వచ్చి చేస్తే అప్పుడు ఈ శ్వాస విద్య చెప్తాడు. శ్వాస విద్య హంస విద్య. హంస అంటే శ్వాస. ఇదే లలితా సహస్రనామం. లలితా సహస్రనామం అంతా అందరికి నేర్పిస్తాడు స్వామి. ఈయన మనకి జగద్గురు. ఈ హయగ్రీవ మహర్షి జ్ఞానానందమయం. ఈయన జ్ఞానమే ఈయన ఆనందం. అందుకని తెల్లటి ముఖం కలిగిన ఆయన హయగ్రీవ మహర్షి. ఈయనకి మనం అందరం కూడా మనకు విద్యను అందించిన మహర్షి. ఆయనకి మనం నమస్కారాలు తెలియజేస్తూ మనం తెలుసుకోవాల్సింది శ్రీ విద్య అంటే, ఆత్మ విద్య అంటే, యోగ విద్య అంటే లలితా సహస్రనామం. లలితా సహస్రనామం అంటే శ్వాస విద్య, హంస విద్య అంటారు దీన్ని. ఓం శాంతి, ఓం శాంతి. సందర్భంగా ఏమయ్యా చెప్పచ్చా? ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా శ్రీ నెల్లూరు జిల్లా సంఘం రాజరాజేశ్వరిపేటంలో అంటే అఖండ శివమహా ధ్యాన యజ్ఞం నిర్వహిస్తున్నాం. ధ్యానం అట్నే యజ్ఞం కూడా జరుగుతుంది, రుద్ర మహాయజ్ఞం. ఈ సందర్భంగా మనం ఋషుల్ని తలంచుకుంటున్నాం. మన ధ్యానం బాగా కుదరాలా, మన శ్వాస మీద ధ్యాస ఉండాలా, ప్రాణాయామం చేయాలా, ధ్యానం చేయాలా. అందుకు ఈయన పతంజలి మహర్షి. ఈ పతంజలి మహర్షి ఎవరంటే మనకి ఈ భారతదేశంలో అగ్రగణ్యుడు దేంట్లో, శ్వాస విద్యలో, యోగ విద్యలో. ఈయన పతంజలి మహర్షి అంటే చూడండి, ఒక అగ్నితత్వంగా ఉన్నాడు. ఈయన జ్ఞానం పుస్తకం, అభయం ఇస్తాడు. అభయం ఎవరు ఇస్తారంటే శ్వాసను పట్టుకున్న వాళ్ళకి తేజస్సు వస్తుంది, లోపల ఆ దైవశక్తి వస్తుంది, అప్పుడే అభయం ఇవ్వగలరు. ఈయన 8 అష్టాంగ యోగం. ధ్యానం చేసేవాళ్ళు 8 రకాలు ఆసనం, అనుష్ఠానం, ఈ విధంగా శ్వాస మీద ధ్యాస, ధ్యానం, ప్రాణధారణ, మనం ప్రాణాన్ని ఉపాసించడం, శ్వాస మీద ధ్యాస పెట్టడం, ఇవన్నీ 8 రకాల అష్టాంగ యోగాల్ని ఈయన బయట చెప్పారు. ఈ శ్వాస విద్య, యోగ విద్యని అద్భుతంగా సమాజానికి అందించినటువంటి మహనీయుడు, మహాత్ముడు, మహాయోగి, యోగీశ్వరుడు పతంజలి మహర్షి. పతంజలి మహర్షి అంటే ఈయన ఆదిశేషుడు అవతారం అంటారు అందరూ. ఆదిశేషుడు అంటే ఎవరు? మన శ్వాసే. శ్వాసను ఎవరు ఎప్పుడు ఆడిస్తూ ఉంటారు నిరంతరం. మూలాధాರದ బ్రహ్మరంధ్ర పర్యంతం, బ్రహ్మరంధ్రాద మూలాధార పర్యంతం, మూలాధాರದ బ్రహ్మరం, గతాగత రూపేణ పైకి కిందకి ఎవరు శ్వాసను ఆడిస్తుంటారో వాళ్ళ తేజస్సు వచ్చేసి జీవుడు తగ్గిపోయి దైవత్వం పెరిగి మహాజ్ఞాని అయిపోయి ఆయన సూర్యుడిలాగా ప్రకాశిస్తారు. అలాంటి మహనీయుడు పతంజలి మహర్షి. ఆయన లోకానికి అందించింది ఈ శ్వాస విద్య, యోగ విద్య, ఈ ధ్యానం, ఇవన్నీ పతంజలి మహర్షి మనకు అందించారు. ఆయన స్మరించాలా. ఆయన ఆదిశేషుడితో సమానం. ఆదిశేషుడు అంటే పాము నాగుబడి ఉంటుంది పైన, స్వామికి వెనక నాగుబడి ఉంటుంది. ఆదిశేషుడు అవతారం అంటారు. ఎందుకంటే ఆ శ్వాసే ఆదిశేషుడు. ప్రతి ఒక్కరిలో సేమలో, దోమలో,
ఏనుగులో, మనిషిలో, అన్ని క్రిమి కీటక పశు పక్ష మానవులు అన్నిటిలో ఉండే ఈ శ్వాసే ఆదిశేషుడు. ఎప్పుడో పుట్టాడు. ఫస్ట్ పరమాణువులు పరబ్రహ్మ జీవుడిగా మారినప్పుడు శ్వాస. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నమస్కారం. మనం ఇవాళ శివరాత్రి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి విశ్వేశ్వర జ్ఞానపీఠంలో ఉన్నాం. రాజరాజేశ్వరి దేవికి ఇద్దరు మంత్రి రాజశ్యామలాంబ, తర్వాత సైన్యాధ్యక్షురాలు వారాహి. ఈమె రాజరాజేశ్వరి దేవి మంత్రి అంటే ఆజ్ఞాచక్రంలో ధ్యానం చేస్తే వెలుగు వస్తుంది. ఆ ప్రకాశమే ఈమె. ఇప్పుడు సుబ్రహ్మణ్యం స్వామి ఆజ్ఞాచక్రంలో సూర్యస్వరం ఒక్కటే ప్రాణాయామం చేస్తే ఇక్కడ వచ్చే వెలుగు సుబ్రహ్మణ్యం స్వామి. 2 స్వరాలు, 2 ముక్కులు, సూర్యచంద్రులు, నాళ్ళు 2 ఆజ్ఞాచక్రంలో ప్రాణాయామం చేస్తే అరుణకాంతి పుడుతుంది శక్తి. ఆజ్ఞాచక్రంలో ఉంటే రాజశ్యామలాంబ, సహస్రారంలోకి 2 చేస్తే రాజరాజేశ్వరి. అదే సహస్రారంలో కాకుండా ఆజ్ఞాలోనే చేస్తే రాజశ్యామలాంబ. ఈమె మంత్రి అంటే మన మనసే మంత్రి, మనకి మన ఆత్మే యజమాని, మన ఆత్మ యజమాని, మనసే మంత్రి. ఈ విధంగా రాజశ్యామలాంబ స్థితిని ఏం తెలియని వాళ్ళు, ధ్యానం జ్ఞానం ఏం తెలియని వాళ్ళు బాహ్యంగా అమ్మవారు పటం పెట్టుకొని పూజలు చేయొచ్చు, యజ్ఞాలు చేయొచ్చు. మంత్రం ఉంటుంది, ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ. ఐం అంటే సూర్యుడు, అగ్ని, తేజస్సు. అదే ఇక్కడ ఉండే దేవత. ఆమె కూడా ఆజ్ఞాచక్రంలోకి వస్తే ఆ విధంగా అయినా ప్రకాశం వస్తుంది. ఇది మనం రాజశ్యామలాంబ. ఈమెని ప్రతి ఒక్క సాధకుడు ధ్యానం చేస్తే 2 శ్వాసలు ఆజ్ఞా కాడతాయి. ఆటోమేటిక్గా మనకి రాజశ్యామలాంబ స్థితి. ధ్యానంలో నువ్వే రాజశ్యామలాంబ అవుతావు. ధ్యానం చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు రాజశ్యామలాంబ అవుతారు. ఎందువల్లంటే శ్వాసలు 2 ఆడతాయి ధ్యానం చేస్తే. ధ్యానం చేయకపోతే ఏదో ఒకటి ఆడద్ది. కుడికాలు కుడి చేయి ఆడిస్తే సూర్యస్వరం, ఎడంకాలు ఎడం చేయి ఆడిస్తే చంద్రస్వరం. ఈ పనులు చేసుకుంటుండని చెప్పు 2 స్వరాలు విడివిడిగా ఆడతాయి 2.5 గంట. అదే నువ్వు ధ్యానం చేస్తే శ్వాస లయం అయిపోయి 2 ముక్కుల్లో ఆజ్ఞాచక్రానికి ఆడితే నువ్వే రాజశ్యామలాంబ అవుతావు. దీనికి రూపాయి ఖర్చు లేదు, యజ్ఞాలు యాగాలు చేయబడలేదు. నీలో ఇక్కడ అరుణకాంతి ప్రకాశం వస్తుంది. అందుకని రాజశ్యామలాంబ రాజరాజేశ్వరికి మంత్రి. ఇది మన పీఠం రాజరాజేశ్వరి పీఠంలో ఉంది. మనం మహాశివరాత్రి సందర్భంగా దేవతలకి ధ్యానానికి, దేవతలకి మనం శ్వాస మీద ధ్యాస పెడితే ఏ స్థితి వస్తుంది. శ్వాస మీద ధ్యాస మనం ప్రాణాయామంలో ఒక భాగమే. ధ్యానం శ్వాస మీద ధ్యాస 2 ఉండాలి. దాని ఆజ్ఞాచక్రంలో ధ్యానం చేస్తే, శ్వాసను గమనిస్తే మనకు వచ్చే ఫలితాలు సకల దేవతా స్వరూపం మనమే అవుతాం. అందుకని మనం పిరమిడ్ ధ్యానంలో అంతా శ్వాస మీద ధ్యాస అన్నారు. అన్ని యుగాలలో సోహం భావం అన్నారు, ఆనాపాన సతి అన్నారు, ఇది జంటనాదములు ఊది ఊది సందమామ అన్నారు. ఇవన్నీ మొత్తం కూడా శ్వాస మీద ధ్యాసే. ధ్యానమే. శ్వాసతోనే మూలాధారం శాస్త్రానికి ఆడిచ్చినప్పుడే ప్రకాశం వస్తుంది, అరుణకాంతి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వారాహి దేవత రాజశ్యామలాంబకి ఆజ్ఞాచక్రంలో అయితే మూలాధారంలో వారాహి దేవత. బయట గణపతి ఎడం ముక్కులో శ్వాస మూలాధారానికి ఆడిస్తే గణపతి ఉత్పత్తి అవుతాడని చెప్పాం. అదే మూలాధారాన్ని 2 శ్వాసలు ఆడిస్తే వారాహి, అక్కడ అగ్ని పెరుగుతుంది, అరుణకాంతి. మూలాధారంలో అరుణకాంతి, కర్మేంద్రియాలు. అంటే గణపతి ఏం చేస్తున్నాడు? బాహ్యంగా గణపతి ఏం చేస్తున్నాడు? ఆయన కర్మేంద్రియాలకు అధిపతి, గణాలకు అధిపతి. గణాలంటే కర్మేంద్రియాలు. కర్మేంద్రియాలకు అధిపతి గణపతి అయితే ఈమె ఇంకా అంతకంటే పవర్ఫుల్ శక్తి. ఎందుకంటే 2 స్వరాలు కలిస్తే శక్తి పుట్టద్ది, అరుణకాంతి పుడుతుంది. మూలాధారంలో అరుణకాంతే వారాహిదేవి. బాహ్యంగా వారాహిదేవి పటం పెట్టి పూజలు యజ్ఞాలు చేస్తారు, జపం చేస్తారు. ఈమె కూడా ఐం బీజమే. ఈ దశమా విద్యలన్నీ కూడా ఐం బీజంతో 2 స్వరాలు కలిపితే ఐం బీజం వచ్చేస్తుంది. ఎవరైతే 2 స్వరాలు ఆడిస్తే ఐం బీజం వస్తుంది. ఈమె సైన్యాధ్యక్షురాలు రాజరాజేశ్వరి దేవికి. అందువల్ల ఎవరు వారాహి అంటే బాహ్యంగా వరాహం ఉంటుంది. వరాహం బయట తిరుగుతుంది, అన్నీ తింటుంది. అంటే ఎవరైతే అన్నీ తింటారో, మాంసాహారం అన్నీ కలిపి తింటారో వాళ్ళంతా వరాహము అంటారు. అంటే చెడు అంతా తింటుంది.
అందుకని చెడు అంది మాంసాహారమే చెడు. ఇవన్నీ తిన్నప్పుడు వరాహం అంటారు బాహ్యంగా అందరినీ. వాడు చూడరా పంది తిన్నట్టు తింటున్నాడు అంటారు, అంటే అన్నీ తినేవాడిని. కానీ వారాహి ఎప్పుడు అవుద్ది? శ్వాస మీద ధ్యాస పెట్టి ఈ 2 ముక్కుల్లో స్వరాన్ని మూలాధారం దాకా తీసుకుపోయి వదులుతూ ఉంటే మూలాధారంలో అగ్ని పుట్టి వారాహి అయిపోతుంది. అప్పుడు వాడు ఈ మాంసాహారం మానేస్తాడు, అన్నీ మానేస్తే వారాహి అయిపోతాడు. అన్నీ తింటే వరాహం. ఏం తినకుండా మనం అన్నీ మానేసి పండ్లు ఫలం మితాహారం తీసుకొని కూరగాయలు సాత్యాహారం తింటే వరాహము కాకుండా వారాహి దేవత అయిపోతాడు. దైవశక్తి వస్తుంది, దేవతాశక్తి వస్తుంది. అదే వారాహి దేవతకి మనం నమస్కారం చేస్తున్నాం. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् गन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ स्वः भुवः भुः ॐ सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ स्वः भुवः भुः बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ स्वः भुवः भुः ॐ सः जुं हौं ॐ जुं सः ॐ भूर्भुवः स्वः ॐ जुं सः ॐ भूर्भुवः स्वः ॐ त्र्यम्बकं यजामहे मृत्योर्मुक्षीयमामृतात् ॐ स्वः भुवः भुः ॐ सः जुं हौं ॐ भूर्भुवः स्वः ॐ त्र्यम्बकं यजामहे ॐ सः जुं हौं ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ स्वः भुवः भुः ॐ सः पूर्णाहुतिमुत्सवं जोहति सर्वं वै पूर्णाहुति अस्यमेव प्रतिष्ठति अदोऽयं वै पूर्णाहुति अस्यमेव प्रतिष्ठति स्वाहा ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ पूर्णमदः पूर्णमुदच्यते ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय स्वाहा त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात् नमः स्वाहा ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकालाय नमः स्वाहा ॐ नमो भैरवरुद्राय महारुद्राय कालरुद्राय रुद्ररुद्राय मातांडरुद्राय चंडरुद्राय प्रचंडरुद्राय गंडरुद्राय वीररुद्राय सौररुद्राय भवरुद्राय भीमरुद्राय अतलरुद्राय वितलरुद्राय सुतलरुद्राय महातलरुद्राय रसातलरुद्राय तलातलरुद्राय पातालरुद्राय नमः स्वाहा
శ్రీం క్లీం ఐం సౌః ఓం హ్రీం శ్రీం కా ఏ ఈ లా హ్రీం ఆ సా కా లా హ్రీం సౌభ సకల హ్రీం సౌభ ఐం క్లీం హ్రీం శ్రీం ఓం శ్రీ లలితా మహాత్రిపుర సుందరి శ్రీ 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 రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ 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 కాశీ విశ్వేశ్వర స్వామి నమః. శివపార్వతులు పరమాణువుల రూపంలో మొట్టమొదట విశ్వం అంతా వ్యాపించారు. వాళ్ళిద్దరూ తెలుపు ఎరుపు శివపార్వతులు, ఈశ్వరుడు తెలుపు అమ్మవారు ఎరుపు. వీళ్ళిద్దరి యొక్క కలయికతో రాజరాజేశ్వరి ఏర్పడింది. అరుణకాంతి విశ్వం అంతా ఉంది రాజరాజేశ్వరి దేవి. అలలా ఆమె సముద్రం అలల్లా ఉయ్యాలు ఊతుందంట కంటికి కనపడకుండా. అయితే వాళ్ళే శివపార్వతులే ఈ జీవరాశి అంతా. మన ఆత్మే ఈశ్వరుడు కొండన్న శక్తి పార్వతిది. ఎవరికైతే రెండు ముక్కులు ఆడేస్తారో వాళ్ళకి లోపలే యజ్ఞం గుణం ఉంది. ఏమి తెలియదు. బాహ్యంగా ఏం చేశారంటే ఈ అగ్నిదేవుడికి మనం సమర్పిస్తే అగ్ని మనలో వాతపిత్త శ్లేషాన్ని క్లీన్ చేసి మన తేజోబలాన్ని ఇస్తుంది. లోపల ఈ అణువులు మనకు సొచ్చుకుంటాయి లోపలికి. చుట్టూ కూర్చుంటే ఒక గంట సేపు ఈ శక్తి పెరగద్ది. దుష్ట శక్తులు ఎప్పుడు పోతాయి? యజ్ఞం యాడ్ చేస్తుంటారో పీడబోతుందంట. చెడు అంటే ఎక్కడ చీకటి ఉంటుందో అక్కడ భూతపేత పిశాచాలు ఏదైనా చెడు ఉంటుంది. ఎక్కడ నిత్య అగ్ని జరుగుతుందో, నువ్వు ఎక్కడైతే తేజస్సు ఉంటుందో అక్కడ. అంటే ఇది బాహ్యంగా అందరికీ ఉపయోగపడుతుంది. లోకంలో బాహ్యంగా అన్ని దేవతలకి మనం సమర్పిస్తాం. వాళ్ళు స్వీకరించి సంతుష్టులు అవుతారు. ఓజోన్ పొర బలపడుతుంది బాహ్యంగా పంచభూతాలు. లోపల ధ్యానం చేసే వాళ్ళకి ఈ యజ్ఞం అవసరం లేదు. అయినా ఋషులు లోపల ధ్యానం ప్రాణాయామం అగ్ని పెంచుకున్నారు. బాహ్యంగా నిత్యం అగ్నిహోత్రం ఉంది. ఆ రోజు పులులు ఎలులు లేదు అడవులు భయంకరంగా. ఎప్పుడు వాళ్ళు పొయ్యిలేసి మంట ఎప్పుడు పెట్టుండరు. అట్లా బాహ్య యజ్ఞం ఇది కూడా బ్రహ్మాండపరంగా. అంటే బాహ్యంలోన అంతరంలోన. బయట హనుమాచార్యులు ఏం చెప్పాడు? బాహ్యమునందు అంతరంలో కూడా రెండు చేయాలని చెప్పాడు. అదేవిధంగా మనం కూడా ఇది తప్పేం కాదు. దేవతలు సంతుష్టి చెంది అగ్నిదేవుడే మనకేం కావాలో సహాయం చేస్తాం. ఆ యజ్ఞం కాడ కూర్చున్నా అది మనం స్వీకరిస్తే ఆ విధంగా స్వీకరిస్తాడు అగ్నిదేవుడు. ఇప్పుడు ఆయనకి మనం యజ్ఞం చేసినప్పుడు కొన్ని ద్రవ్యాలు అంతా పెట్టి ఇది ఎవరు కూర్చున్నా అందరికీ ఫలితం వస్తుంది. ఇప్పుడు ఆయన ఉభయదాత రమేష్ ఆయన ఇవాళ శివరాత్రి రోజు నెల్లూరులో ఆయన ఇవన్నీ ఫ్లాట్లు బిజినెస్ చేస్తాడు. ఆయన భక్తుడు, శివభక్తుడు. మన పీఠంలో ఆయన ఇప్పుడు ఇవాళ శివరాత్రి సందర్భంలో రుద్ర హోమం, మహారుద్ర హోమం అంటారు. చాలా పవర్ఫుల్ మనం చేసింది. అద్భుతంగా మృత్యుంజయ హోమం ఇది చేసాం. నమశివాయ. ఈ శివపార్వతులను ఇవాళ ఉపాసించాల. అంటే శివపార్వతులే సకల దేవతా స్వరూపం. వాళ్ళిద్దరు ఎవరు? గురుమండలం. గురువులందరూ వాళ్ళ స్వరూపం గురువులు. అందుకని అద్భుతంగా చేసాం. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం. అగ్నిదేవుడు చేతులు రెండు పెట్టి మీరు అడగండి. అందరూ పెట్టుకోండి. మనం అర్థిస్తున్నాం. స్వస్తి ఓం శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుషం తేజః దేహి మే అవివాహన శ్రియం దేహి మే అవివాహనాయ ఓం నమయితే ఓం నమయితే ఓం నమయితే. స్వస్తి. ఓం మమ సహకుటుంబానాం సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్య కురు మే దేవ. మమ సహకుటుంబానాం కురు మే దేవ. మమ సహకుటుంబానాం ఉన్నత విద్య సిద్ధ్యర్థం కురు మే దేవ. ఓం సకల జనధనాకర్షణ సకల
దేవత దేవత ఋషి ఋషి గురు గురు అనుగ్రహం అనుగ్రహం సిద్ధిరస్తు సిద్ధిరస్తు. ఓం ఓం నమస్తే 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 నమో నమః. నమో నమః. శంకర శివ శివ శంకర జయ జయ శంకర శివ శివ శంకర శంభో శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర శివ శివ శంకర హర హర శంకర శంభో శంకర హర హర శంకర జయ జయ శంకర శివ శివ శంకర హర హర శంకర హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే